తమ్ముళ్ళు, ఆడబిడ్డలు, జై తెలుగుదేశం. ఇంకా గట్టిగా రాయలసీమ గర్జన రాష్ట్రమంతా మార్మోగాలి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. अमर है एनटीआर, अमर है एनटीआर, एनटीआर अमर है. అందరికీ నమస్కారం. వేదికపై నుండే పెద్దలకి, నా ముందర చూస్తే సముద్రం నెల్లూరు పక్కనుందనుకుంటే జన సముద్రంతో ఈరోజు కడప నిండిపోయింది. ఎక్కడ చూసినా మా తమ్ముళ్ళు, మా ఆడబిడ్డలే. ఎన్నోసార్లు కడపకు వచ్చాను, కానీ ఈరోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే, మీ అభిమానం చూస్తా ఉంటే నాకు ఒక ధైర్యం వచ్చింది. కొండనైనా ఢీ కొట్టి మీకు న్యాయం చేస్తానని చాలా మీటింగులు పెట్టాం, మహానాడులు. ఈరోజు మహానాడు కడపలో చూస్తున్నా. అందరూ అనుకున్నారు కడపలో మహానాడా అని. నాకు నమ్మకం ఉంది. కడప తెలుగుదేశం పార్టీ అడ్డా, అది నిరూపించడానికే ఇక్కడ పెట్టాం. అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా? అవును అంటే గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టండి, హర్షాన్ని తెలియజేయండి. రెండు చేతులు పైకెత్తి ఆమోదాన్ని తెలియజేయమని కోరుతున్నా. ఒక్కోసారి జీవితాల్లో కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఈరోజు కడప సంఘటన చూసిన తర్వాత మీరందరూ కూడా మంచి చేస్తే శాశ్వతంగా అండగా ఉంటామని మరొక్కసారి నిరూపించారు. 2 రోజుల మహానాడు జాతర. నేను చాలా మహానాడులు చూశాను. కార్యకర్తలు కూడా ఒక రకంగా వచ్చేవారు, కానీ ఈసారి మాత్రం ప్రతి క్షణం అనుక్షణం చాలా శ్రద్ధగా కూర్చున్నారు. బ్రహ్మాండంగా జయప్రదం చేశారు. ఈరోజు ఉదయం నేను చూస్తున్నా, అన్ని దారులు కడప వైపే. కడప దిగ్బంధం అయిపోయింది. ఈ గ్రౌండ్ చూస్తే తెల్లవారితోనే ఫుల్ అయిపోయింది. ఈరోజు ఎప్పుడు కూడా మన మీటింగులు టైం కంటే ఒక అర్ధ గంట ఆలస్యంగా జరిగేది, కానీ ఈసారి మాత్రం టైం కంటే 3 గంటల ముందే మన మీటింగ్ ప్రారంభమైంది. ఏం తమ్ముళ్ళు, మీ రుణం తీర్చుకోవాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి మహానాడు దేవుని కడపలో జరిగింది. రెస్పాన్స్ అదిరింది, సూపర్ హిట్ అయింది. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. గత ఏడాది 2వ తేదీ ప్రజాగళం ఎన్నికల సభలో కడపకొచ్చాను. ఆ రోజు ఒక మాట చెప్పాను,